తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ నిజమే. నేను చేతగాని దానిలాగే ఉన్నా నువ్వు చేసేది మాత్రం తప్పే. కథ రచన రాధా సింధూర గారు. మరి కథలోకి వెళ్దామా? ఆదివారం ఉదయం 6:30 గంటలు దాటుతూ ఉండగా శ్రావణికి మెలకు వచ్చింది. ఇంకాసేపు పడుకుందాం అనుకుంది, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తామామలు ఒక్కసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు, 9:30 దాటాక లేచిన వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయటానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్టు తల ఊపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మేంచి దింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకుని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది. అత్తారింట్లో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు. ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలో తప్పుందా? ఎంతో ఆలోచించాకే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకు మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం, సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేనెంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను అంది. అమర్కి శ్రావణి అలా చెప్పటం నచ్చింది. అతని ఇంట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయటం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్ళి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. నెల రోజులకే అత్తామామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణి వాళ్ళనేం అనేది కాదు, కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ నాకు ఫలానా ఇష్టం అని చెప్తే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతోంది అనుకుని అమర్ శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరే అంది శ్రావణి. కానీ అన్ని విషయాల్లో ఇంతే. ఏదైనా చెప్పబోతే నాకు అలవాట్లేదు అనో ఇష్టం లేదు అనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏమిటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికి రాలేదు. వాళ్ళ మర్యాదలన్నీ సుశీలే చూసుకుంది. కోడల్ని చూడాలనే వచ్చాం, కానీ అవ్వనే లేదు అంటూ వెళ్ళారు వాళ్ళు. ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు. ఎందుకు రావటం? మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి. ఆ మాటలకు అమర్ చిరాగ్గా అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా? వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు కదా. ఇప్పుడు నువ్వే వాళ్ళకు అవకాశం ఇచ్చావు అన్నాడు. నాకిష్టం లేదంటే అర్థం చేసుకోరే. అదే, ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవటం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారో. నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయటం లేదనేగా. మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు అమర్కి. పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలని అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు. కానీ
అతన్ని గెలవనివ్వకూడదనే ఆవేశంలో అలా అనేసింది. కానీ మర్నాడు ఎవరూ ఏమీ అనలేదు. కానీ అప్పటినుంచి తను ఏం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవటం లేదు. అలా అని దెప్పటం, మాట్లాడకుండా ముభావంగా ఉండటం కూడా లేదు. ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంది. అడిగితే చెప్తారు, లేదా లేదు. అప్పటినుంచి శ్రావణికి ఈ బాధ. నిన్నేమైనా తిడుతున్నారా, కొడుతున్నారా? వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి. ఇక పెళ్ళైన 3 నెలల తర్వాత ఇంటికొచ్చిన తల్లిని చూడగానే చిన్న పిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊరిలో పెళ్ళికొచ్చానురా, నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద. ఆవిడొచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంట్లో అత్త మామలు శ్రావణి అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని అర్థమైంది. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు. అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది. కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనను పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవటం చిత్రంగా అనిపించింది శారదకి. వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో, నువ్వు కూడా వెళ్ళాల్సింది, మీ ఆయన బాధపడతారు అంది. అంత లేదక్కడ, అలా ఏమనుకోరు అంది శ్రావణి. ఏం అలా అంటావు? మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద. ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద, నువ్వెంతో తెలివైన దానివి అనుకున్నాను. నీకు నచ్చినట్టు ఉండటము అంటే ఒంటి పిల్లి రాకాసిలాగా ఉండటమా? ఈ పాడు ఆలోచన నీకు ఎలా వచ్చిందే అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకు శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అవును, చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను. ఒక్కరోజైనా నీకు నచ్చినట్టున్నావా? తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువ లేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది. కానీ నువ్వేం చేశావు? అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు. అలాంటి బతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావి అని ముందే అమర్కు చెప్పాను అంది. తనను చూసి కూతురు ఇలా ఆలోచనలు చేస్తోంది అని ఆవిడ ఊహకు కూడా అందలేదు. నిజమే, నేను చేతగాని దానిలాగే ఉన్నాను. అది రైట్ అని చెప్పను, కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాలని, అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు అనుకుంటారు. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కి బియ్యానికి ఒక్క మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళను మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు. దారిలో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడుగే వేయకుండా ఆగిపోతున్నావు. దీనివల్ల నీకే కాదు, నీ భర్తకి, అత్తామామలకి ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో అసలు బలం ఉండదు. ఒక్కసారి వాళ్ళు నీ అత్తామామలని, ఇది నీ ఇల్లు, అత్తిల్లని కాకుండా ఇది నా ఇల్లు, వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చిన వారు, నాకు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళ నేనే చూసుకోవాలి. పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావలాగా ముందుకు సాగాలి. ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అని ఆలోచించు చూడు అంది. శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవటానికి, తప్పు తెలుసుకోవటానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తామామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా, అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది. ఆ మాటకు సుశీల ముఖం చాటంతయింది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ, నేను మాట్లాడితే ఎంత సంతోషించారు ఆవిడ. కోడలు మాట్లాడిందనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు. వాళ్లతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది. అమ్మన్నది నిజమే, నేనే తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది. కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి, ఎవరికివి అన్నాడు. మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి. పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనటంతో అమర్ మనస్సు నిండిపోయింది. అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేట్లతో నడిచాడు అమర్. అదండి, ఇదంతా అమర్ చేసినటువంటి ప్లాన్. అమర్ ముందే అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇలా ఉంది మీ అమ్మాయి అది ఇద్దని చెప్పి మొత్తానికి ఆమె దగ్గర నుంచి ఒక మంచి సలహాలు తీసుకుని, అలాగే ఆమె ప్రోత్సాహం, ఆమె సహకారం కూడా తీసుకుని
ఆ ఆమెని మార్చుకోగలిగాడు తన వైపు. ఇది సహజంగా ఏంటంటే అండి, ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇళ్లల్లో గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తలు అరుచుకోవటం, లేకపోతే అత్త కోడళ్ళు అరుచుకోవటం ఇలాంటివి. కానీ ఇలా ఇంకొక మనిషికి కూడా తెలియకుండా మన మనస్సు ద్వారా ఆలోచించి ఈ సమస్యని మనం ఎలాగైతే ఒక బట్టలు ఎప్పుడైతే ముళ్ళ కచ్చి మీద ఎక్కడో దగ్గర వేసారనుకోండి, ఎక్కడైనా ఒక ముళ్ళు తగులుతుందేమో అని మనం ఎంత జాగ్రత్తగా తీస్తాం. అలాగా మన బంధాలను కూడా మనం అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. తీయటం కూడా అలా జాగ్రత్తగా తీయాలి. ఎక్కడా కూడా మాట పొల్లు పోకూడదంటే ఎక్కువ మాటలు మాట్లాడకూడదు, ఎక్స్ట్రాగా మాట్లాడకూడదు. చక్కగా మన బంధాన్ని నిలబెట్టుకోవాలి. దానికి ఆ తల్లి నాంది పలికింది. నాంది పలికి ఈ రోజున ఆ అత్తతో ఈమె ఎలా ఉండాలో కూడా ఆమె చూపిస్తూ ఉంది. అంతేకాని కూర్చోబెట్టి క్లాస్ పీకలేదు. ప్రశాంతంగా నడిపింది అన్నమాట వ్యవహారం. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.